ఒక నిమిషం 2 నిమిషాలు తీసుకోండి, ఏమనుకోవద్దు. అనంత సాహిత్య సాంస్కృతిక వేదిక వికారాబాద్ జిల్లా తరపున శిల్వాలపల్లి నేటి కవి భవిష్యత్ తరానికి మనకన్నా ఒక మార్గం చూపే ఒక కవిత మూర్తి అనుకుందాము. అలాగే వేదిక పైన ఆశలైన మన ప్రాంత కవులు చెప్పాలి. ఇప్పుడు గతంలో నేను చదువుకున్నప్పుడు, మనం చదువుకున్నప్పుడు ఏ పుస్తకం వెతికినా కానీ ఆంధ్ర వాళ్ళ కవుల పేర్లు ఉండేటివి. ఏ పుస్తకం చూసినా కానీ ప్రింట్ కూడా ఏదో ఏలూరు, విజయవాడ అనేటివి ప్రింట్ ఉండేటివి. అది తలుచుకుంటే ఆ రోజులో ఈ రోజుకు చాలా 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 మార్పు, అభివృద్ధి కనిపిస్తుంది. ఇది నిజం. ఈ వేదికను చూస్తే అందులో భాగంగా ఇక్కడ కవిత ఆ పుస్తకం యొక్క పఠనం ఇక్కడ గోపాల చదువుతున్నప్పుడు అది కేవలం ప్రసాదంలో ఉండే మాటలు కావాలి, ప్రతి కుటుంబంలో ఉండే ప్రక్రియ మాటలని నేను చిన్న ఉన్నప్పుడు మా కుటుంబంలో జరిగిన సంఘటనలు నాకు గుర్తొచ్చింది. అలాగే ఈ రోజుల్లో కవులకు ప్రభుత్వం పెద్ద పీట వేయడం జరగలేదు. చాలా బాధ అనిపిస్తుంది. ఏదైనా ఒక కార్యక్రమము విజయవంతం కావాలంటే, ఒక మీటింగ్ సక్సెస్ కావాలంటే, ఒక మీటింగ్ చాలా ఆహ్లాదకరమైన వారం కొనసాగాలంటే, ఒక మీటింగ్ నచ్చాలంటే దాంట్లో మొట్టమొదటిగా ఒక కవితో కూడుకున్న వ్యక్తి దాన్ని ఇక్కడ ప్రదర్శిస్తే తప్ప ఎక్కడ కూడా సక్సెస్ కాదు. అలాగే ప్రతి పాఠశాలలో కూడా చాలా మంది తెలుగు పండితులు ఉంటారు. దయచేసి మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఎవరైతే కవిత్వాన్ని నాకు రావాలి, నాలో ఉన్న కవిత్వాన్ని పిల్లలకు అందించాలనే ఉద్దేశంతో నిరంతరంగా ప్రసాద్లాగా బాగా తరఫీదు పొంది జరిగే పాఠశాల కార్యక్రమాన్ని ఒక ఇవ్వు సొంపుగా, ఒక ఆహ్లాదకరమైన విషయంలో చాలా మంది టీచర్లు అక్కడ ప్రదర్శిస్తున్నారు. కానీ ఈ నేటి రోజు లోపల కేవలము ఏదో ఒక టీచర్గా ఉన్నాం కదా, రావాలి పోవాలనే నానుడి ఒక్క నిమిషం నేర్చుకుంటాం. దయచేసి ఇక్కడ ఎవరైతే తెలుగు పండితులు ఉన్నారో, మేము ఒక హెడ్ మాస్టర్గా, ఒక ఎంయూగా అక్కడ పనిచేస్తున్నాము. అక్కడ జరిగే కార్యక్రమాలు సక్సెస్ఫుల్ కావాలంటే మీ చేతిలో ఉంది. వేరే ఒక సైన్స్ టీచరు, ఒక సోషల్ టీచరు వాళ్ళ ప్రతిభ వాళ్ళకు ఉండొచ్చు, కానీ జరిగే కార్యక్రమానికి, మన సంఘంలో జరిగే కార్యక్రమాలకు, మన కుటుంబంలో జరిగే కార్యక్రమానికి మీకు చాలా మంది బాధ్యత ఉందని ఒకసారి గుర్తు చేసుకోవాలని కోరుకుంటూ, ఈరోజు ఈ చక్కనైన కార్యక్రమాన్ని ప్రతి కుటుంబంలో వాడే పదాలు నిజంగా ఇప్పుడు ఇంతకుముందు గోపాల్ చెప్పినట్టు మన స్కూల్లో కూడా మన విద్యార్థులు తన కుటుంబంలో మాట్లాడే భాష ఏదైనా పొరపాటు మాట్లాడితే మనం ఖండిస్తుంటాం. మనం అక్కడనే వాళ్ళకి బ్రేక్ చేస్తున్నాం. అది తప్పండి. అది ఈరోజు మనకు తెలుస్తుంది మన యొక్క భాషకి ఎంత ప్రాధాన్యత ఉన్నది, మనము మాండలిక భాషకి ఎంత విలువ ఉందో ఒకసారి మనం గమనించాలని కోరుకుంటూ, మరి ఇలాంటి కార్యక్రమాన్ని మమ్మల్ని పిలిపించి దీనిలో ఒక భాగస్వామ్యం చేసేందుకోసము వేదికకు మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ముగిస్తున్నాను. గతంలో గ్రేడ్ 2గా ఉన్న తెలుగు పండుగలకు గతంలో ఉన్న సీఎం గారు ప్రమోషన్ ఇచ్చి గ్రేడ్ 1గా మార్చిండ్రు. ఇక్కడ గోరెంటి వెంకన్న పెద్దలు ఉన్నారు సార్. ఇక్కడ మారడమే కాదు, అంచెలంచెలుగా వాళ్ళకు పదవి అనేది ఇంకా పెరగాలి, బాధ్యత పెరగాలి. మన యొక్క జీవితంలో, మన యొక్క భాషలో, యాసలో మార్పు రావడానికి మీ వంతుగా మీరు కృషి చేయాలని కోరుకున్నాను. ధన్యవాదాలు.